తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. దీంతో గత 2 రోజులుగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెలంగాణలోని 14 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కేవలం వర్షాలే కాకుండా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆదివారం తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న మహబూబాబాద్ లోని మరిపెడలో ఏకంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు లైవ్ లో. సంపత్, చెప్పండి, వాతావరణ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని కొద్దిగా ఐఎండీ అధికారులు అయితే తెలియపరిచారు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మనం నిన్న చూసుకున్నట్లయితే అటు భద్రాద్రి కొత్తగూడెంతో పాటు యాదాద్రి పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిశాయని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ రోజు సుమారుగా 14 జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని వాతావరణ శాఖ తెలియపరిచింది. చూసుకున్నట్లయితే నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మహానగరమైనటువంటి హైదరాబాద్ మహానగరంలో ఉదయం పూటనే వర్షాలు కురవడంతో ఉదయాన్నే వాళ్ళు షాపింగ్ వెళ్లాల్సిన వాళ్ళు, లేకుంటే ఆఫీస్కి వెళ్లాల్సిన వారు నగరవాసులు అయితే ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నగర ప్రాంతం మొత్తం కూడా ఎక్కడ కూడా వర్షానికి నీటి నిల్వకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు నగర మేయర్ సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పనులను చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల భారీగా ఎక్కడెక్కడ పడుతున్నటువంటి పలు చోట్ల మనం చూసుకున్నట్లయితే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, అటు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్ వివిధ ప్రాంతాలలో సుమారుగా 8.5 పైబడిన వర్షపాతం నమోదైంది. మనం చూసుకున్నట్లయితే నిన్న అటు ములుగు జిల్లా తాడవై మండలం గ్రామంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా పిడుగుబాటుకు 21 ఆవులు మరణించిన విషయం మనకు తెలిసిందే. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు పడతాయని చెప్పని ఐఎండీ శాఖ అధికారులు తెలియపరిచారు. దీనితో ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా చెట్ల వద్దకు పోకూడదు. ముఖ్యంగా పశువుల కాపర్లు కూడా, మీరు వెళ్ళినటువంటి పశువుల కాపర్లు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ భారీ వర్షాల ప్రభావం పడకుండా ఉండడం కోసం ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ వాతావరణ శాఖ తెలియపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నిన్న చూసుకున్నట్లయితే కిలా వరంగల్ కావచ్చు, అటు కాజీపేట జంక్షన్ లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడడంతో ఒక్కసారిగా వాటర్ జామ్ కావడంతో నగరవాసులకు ఒక్కసారిగా ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి అనేకమైన కూడాలో ఉన్నటువంటి కాలనీల్లో కూడా ఎక్కడికెక్కడ జేసీబీల ద్వారా అధికారులు యంత్రాంగం అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ కావచ్చు, అటు కమిషనర్ కావచ్చు, వాళ్ళు చేరుకొని ఎక్కడెక్కడైతే నీటి నిల్వ ఉందో నీటి నిల్వలను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కొంత లేటుగా వచ్చినటువంటి వర్షాలు ఈ రోజు మనం తెలంగాణ వాతావరణం చెప్పిన వివరాల ప్రకారం ఈ రోజు నుంచి మొదలవుతే మరొక 5 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కావున ముఖ్యంగా ప్రజలు, అటు మత్స్యకారులు, ఇటు పశువుల కాపర్లు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప ఎవరు కూడా చెట్ల కిందకి పోవద్దు. పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలంగాణ వాతావరణ శాఖ తెలియపరిచింది. శ్రావణి. రైట్ సంపత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.